దేవుని విడిచి తిరిగే బ్రతుకు. ఈ రోజుల్లో చాలామంది బ్రతుకు అదేనండి. నాకైతే దేవుని పొందు ధన్యకరమని భక్తుడు సెలవిచ్చినట్లు ఏది ఏమైనా నాకు దేవుడే కావాలి. కీర్తనాకారుడు 23వ కీర్తన ఆఖరు వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను, ఐ వుడ్ లైక్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అనేవాళ్ళు తక్కువ అండి. చాలామంది ఏంటంటే లోకంలో తిరగడానికి ఇష్టం. ఎలాగంటే పిల్లల్ని కొన్నిసార్లు ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పీచ్ మిఠాయి అంటారు కదా, ఆ పీచ్ మిఠాయి కనబడగానే లేకపోతే ఏదైనా కొంచెం ఆకర్షణీయంగా కనబడగానే అప్పటిదాకా అమ్మ చేయి నాన్న చేయి పట్టుకున్న పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఏదైనా ఆకర్షణీయంగా కనబడగానే పారిపోతాడు. ఆ తర్వాత ఆ క్రమంలో కొంతమంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు వారి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. లోక ఆకర్షణలకు లొంగిపోయి చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని విడిచి తిరుగుతూ ఉంటాం. దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి. దేవుడు అంటున్నారు, నా జనులు 2 నేరములు చేశారు. మొట్టమొదటిది జీవజలముల ఊటనైనా. దేవుడు తన్ను గురించి తాను ఏమని చెప్పుకుంటున్నారంటే జీవజలముల ఊటను. కెన్ యూ ఇమాజిన్ లైఫ్ వితౌట్ వాటర్? జీవజలము, యేసుక్రీస్తు ప్రభువారు జీవజలపు ఊటగా ఉన్న నన్ను విడిచిపెట్టారు. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఎంత ఆహారం ఉన్నా, ఎన్ని బిర్యానీలున్నా, ఎన్ని రకాలైన ఫలాలున్నా, దాహం వేసినప్పుడు ఆ దాహం దప్పికి ఎలా తీరుతుందండి? ఖచ్చితంగా వాటరే. ఓన్లీ వాటర్ సాటిస్ఫైజ్ అవర్ థర్స్ట్. మనకున్న దాన్ని వేసవి కాలంలో నీరు మాత్రమే తీర్చగలదు మన దప్పికను. డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే బాడీకి నీరు చాలా అవసరం. యూ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్. దేహంలో ఉండవలసిన నీరు లేకపోతే డీహైడ్రేట్ అయిపోయి దేహం అనారోగ్యం పాలైపోద్ది. భోజనం లేకుండా ఉండొచ్చు, కానీ నీరు మాత్రం దేహంలోని అవయవాలు పనిచేయడానికి నీరు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, జీవ జలముల ఊటను నేను. హీఈస్ ద స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవజలముల ఊట దేవుడని తెలిసినప్పటికీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని విడిచి తిరగడానికి కారణం ఏంటంటే, అమ్మో దేవుని దగ్గర ఉంటే చాలా స్ట్రిక్ట్గా నేను ఉండాలి. దైవజనులు ఫస్ట్ డే డాక్టర్ జాన్ వెస్లీ గారు నల్లజల్ల సువార్త పండుగల మొదటి దినాన దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడారండి. దేవాది దేవుడు తన్ను తాను ఏమని పరిచయం చేసుకున్నారంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుని దగ్గర ఉంటే అమ్మో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, విశ్వాసంలో నేను బ్రతకాలి, ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు నేను చూస్తున్నాడు అనే గ్రహింతో బ్రతకాలి. కాబట్టి దేవునికి దూరంగా పారిపోతే నాకు స్వేచ్ఛ, దెర్ ఇస్ ఫ్రీడమ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గమనించండి, దేవునిలో ఉండి నీవు అనుభవించినంత స్వేచ్ఛ దేవునికి దూరమై నీ జీవితంలో ఎన్నడూ కూడా పొందుకోలేవు. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నీకు స్వేచ్ఛ కాదు, అది నీకు నువ్వు ఇష్టపూర్వకంగా బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. గుర్తించు, పాపపు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రకమైన సంకెళ్ళు నీకు నువ్వు తగిలించుకుంటున్నావు దేవునికి దూరంగా వెళ్ళిపోయి. దేవుడు అంటున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రెండవదిగా తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుని విడిచిపెట్టిన ఆయన ప్రజలు ఏం చేస్తున్నారంటే వారి దాహాన్ని తీర్చుకోవడానికి, నీటిని నిల్వ చేసుకోవడానికి తొట్లు తొలిపించుకున్నారంట. అంటే వారికి వారు కొన్ని క్రియేట్ చేసుకున్నారనమాట. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వకుండా, దేవుని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెట్టకుండా, దేవుని మీద ఆధారపడవలసినది బదులుగా మరొక దాని మీద ఆధారపడుతూ దేవునికి బదులుగా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్ గాడ్ యువర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఎనీ అదర్ ఆప్షన్స్ ఇన్ యువర్ లైఫ్ అదర్ దాన్ గాడ్? ఫర్ జాయ్, ఫర్ సాటిస్ఫాక్షన్, ఫర్ పీస్, ఫర్ ఇటర్నల్ లైఫ్. నీ జీవితంలో శాంతి కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు, సంతోషం కొరకు, నిత్య జీవం కొరకు దేవుని విడిచిపెట్టి ఇంకేదన్నా ఆప్షన్స్ వెతుకుతున్నావా? జాగ్రత్త, నువ్వు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నావు, నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. నేను నిన్న ఒక మాట చెప్పాను, ఏమనంటే ఒక బ్యాగ్ నిండా ఒకవేళ మనం పంచదార కొనుక్కొని ఆ బ్యాగుకు కింద రంధ్రం ఉంటే ఏమైపోద్దండి? ఆ పంచదార అంతా ఇంటికి తీసుకొచ్చే లోపే దారి పొడుగున అది బ్యాగ్లోంచి బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి అది చూస్తే కానీ తెలియదు, కానీ ఇంటికి వచ్చేసరికి అర్థమవుతుంది దాదాపు చాలా పోయింది, కింద పడిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని ప్రజలు ఆయన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారంట తమ కొరకు తాము. అంటే వారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
దేవుని దగ్గరకు రాకుండా, దేవుని మీద ఆధారపడకుండా నా స్వశక్తితో, నా స్వంత జ్ఞానంతో, నాకున్న మరి బంధుబలగంతో, నాకున్న కండబలంతో, నాకున్న వివేచనతో నేను ఏదో ఒకటి చేసి దేవుని మీద ఆధారపడకుండా నా జీవితంలో సంతృప్తిని, సంతోషాన్ని, నెమ్మదిని పొందగలనా అని వారు వెతుక్కునే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా విఫల యత్నాలే కానీ సఫల యత్నాలు మాత్రం కాదు. ప్లీజ్ నో దట్ ఎవ్రీ ఆప్షన్ అదర్ దాన్ గాడ్ ఈజ్ అ బ్యాడ్ ఆప్షన్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాకుండా నీ జీవితంలో నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు నువ్వు ఇంకెక్కడికి పరిగెట్టినా, ఏ ఆధారాన్ని నీవు వెతుక్కున్నప్పటికీ నువ్వు చాలా పొరబడుతున్నావు అనే విషయాన్ని గుర్తించు. అయితే దేవుడి రాత్రికాల సమయంలో ఏమంటున్నాడంటే, నా ప్రజల కొరకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఒకటే ఆశిస్తున్నాను. అదేంటంటే జీవజలముల ఊటైన నా దగ్గరకు వారు తిరిగి రావాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ నల్లజర్ల సువార్త పండుగలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నీవు దేవుని విడిచి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది, నీకు రియలైజేషన్ కూడా లేదు. నేను గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అనే అంశాన్ని గురించి, సమకూర్చే దేవుడు అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ చాలామంది తమ జీవితంలో చాలా కోల్పోతారు, కానీ కోల్పోయారని కూడా గ్రహించలేనంత అజ్ఞాన స్థితిలో ఉంటారు అని ఒక మాట చెప్పాను. మీరు నిన్న జాగ్రత్తగా గమనించుంటే నా మాటలు. దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన జీవితము అన్నీ కోల్పోయిన జీవితమే, అన్నీ నష్టపోయిన జీవితమే. ఈ రోజుల్లో చాలామంది యొక్క పరిస్థితి ఏంటంటే, దేవునికి వాళ్ళ అపాయింట్మెంట్ దొరకనంత విఐపీలు అయిపోయారండి. విఐపి అంటే ఎవరండి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కదా. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క లక్షణాలు ఏంటంటే, వాళ్ళ అపాయింట్మెంట్ ఎవరికి దొరకదు. ఖాళీగా గాలికి తిరిగే ఎయిర్ ఫోర్స్ జాబ్ చేసే వాళ్ళ అపాయింట్మెంట్లు ఎవరికైనా దొరుకుతాయి. అసలు అపాయింట్మెంట్ అక్కర్లా, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు. కానీ విఐపీస్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, వారి పరిస్థితులు ఏంటంటే వాళ్ళ అపాయింట్మెంట్ మనకు అంత సులభంగా దొరకదు. అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, నేటి దినాల్లో చాలామంది అపాయింట్మెంట్ దేవుడికి దొరకట్లా. దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఈరోజైనా నా దగ్గరకు వస్తాడా, ఈరోజైనా నా సన్నిధిలో మొరపెడతాడా, ఈరోజైనా నాతో మాట్లాడతాడా, ఈరోజైనా నాకు దొరుకుతాడా. అతనికున్న కష్టాన్ని, నీకున్న కష్టాన్ని, నీకున్న వేదనను తొలగించి, నీవున్న పాప బంధకాల నుండి నిన్ను విడిపించి, నీకు నెమ్మదినివ్వాలని, సమాధానం ఇవ్వాలని, ఆత్మరక్షణ ఇవ్వాలని నువ్వు ప్రభువుకు సమయం ఇస్తావని ప్రభు చూస్తున్నాడు. కానీ నువ్వు ప్రభువుకు సమయం ఇవ్వలేనంత వెరీ ఇంపార్టెంట్ బిజీ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నావు. నేను అనుకుంటాను, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదు, దేవునితో సమయం గడపలేని వ్యక్తి విఐపి కాదండి, విడబ్ల్యూపి అనుకుంటా. అది లేదు, కానీ నేను సృష్టిస్తున్నాను. వెరీ వరస్ట్ పర్సన్, అవునా కాదండి? దేవునితో సంభాషించని, దేవునితో సమయం గడపలేని, దేవునికి దొరకకుండా తిరిగే బ్రతుకు చాలా నిరుపయోగమైన బ్రతుకు, చాలా వ్యర్థమైన బ్రతుకు, గాలికి ప్రయాసపడినట్లు ప్రయాసపడే బ్రతుకు మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో ఇంత చక్కని అరేంజ్మెంట్స్తో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు మరి దైవజనులు నిర్వర్తించడానికి దేవుడు కృప చూపించారు. అయితే మా ఆశ ఒకటే, నీవు దేవుని వైపు తిరగగలిగితే, నీవు రక్షణ పొందగలిగితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని కొరకు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రయాస అంతా కూడా ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్. ఇదంతా కూడా మంచిదే, దేవుని కృపను బట్టి మరి ఈ ఖర్చు ఇదంతా కూడా సార్థకం అయిపోయినట్లే. కానీ ఈ రాత్రి కూడా ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, రక్షణ తీర్మానాన్ని వాయిదాలు వేసి నువ్వు ఈ రోజు కూడా దాటిపోయేలా చేసావంటే మాత్రం నీకు మించిన దురదృష్టకరమైన వ్యక్తి ఇంకెవరు ఈ లోకంలో ఉండరు. గుర్తించు, గమనించు, అర్థం చేసుకొని పరిస్థితి. చనిపోయిన వ్యక్తికి ఎంత బంగారం ఉంటే ఏమీ ఉపయోగం అండి? చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎన్ని ఆస్తిపాస్తులు ఉంటే ఎంత ఉపయోగం? ఏం ఉపయోగం? చనిపోయిన వ్యక్తికి ఎన్ని అందచందాలు ఉంటే ఏం ఉపయోగం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం, ఏం ప్రయోజనం? ఈ రాత్రికాల సమయంలో అనుకుంటున్నావేమో, అన్నీ సంపాదించుకుంటున్నా మంచిదే, ఈ లోకంలో ఒక పనికిరాని వ్యక్తిగా, పనికి మరి ప్రయోజనకరం లేని వ్యక్తిగా, కుటుంబానికి భారంగా, బాధ్యత రాహిత్యంగా ఉండమని వాక్యం చెప్పడం లేదు. నీవు బాధ్యత కలిగి ఉండాలి,
నీవు ఆశీర్వదింపబడాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు లోకమంతా సంపాదించుకుంటున్నావు, నువ్వు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళావేమో సామాజికంగా, ఆర్థికంగా, అయితే ఆత్మీయంగా నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ సంపాదించుకొని, పేరు ప్రఖ్యాతలన్నీ సంపాదించుకొని నువ్వు ప్రభువును సంపాదించలేకపోతే, నువ్వు ప్రభువుని నీ జీవితంలో పొందుకోలేకపోతే, యు ఆర్ అ గ్రేటెస్ట్ లూజర్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయిన వ్యక్తివే, గుర్తించు. అయితే ఈ రాత్రికాల సమయంలో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచిపోయారు, వారి కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారని మాట్లాడుతున్న దేవుడు నిన్ను ఆయనకు దగ్గరగా రమ్మని పిలుస్తున్నాడు. ఆయనకు చోటిమ్మని నీ జీవితంలో ప్రభు అడుగుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో వాక్యంలో వ్రాయబడింది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. వచ్చాం కదండి, దేవుని యొద్దకే కదండి వచ్చింది. అందుకే కదా నల్లజల సువార్త పండుగలకు వచ్చామంటున్నారా? బాడీ రావడం కాదండి, నీ స్పిరిట్ కనెక్ట్ అవ్వాలి దేవునితో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు శారీరకంగా నడుచుకుంటానో, ఒక వాహనంలోనో ఈ గ్రౌండ్కి వచ్చి కూర్చుని ఉండొచ్చు, మంచిదే. కానీ ఆత్మీయంగా నువ్వు కనెక్ట్ అయ్యావా? దేవునితో నీ జీవితాన్ని నువ్వు కనెక్ట్ చేసుకున్నావా? దేవునికి నీ హృదయంలో చోటిచ్చావా? దేవుని వాక్యము నీ హృదయంలో, నీ జీవితంలో పని చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? దేవుడు నిన్ను నియంత్రించాలని, నీ రాజుగా, నీ ప్రభువుగా ఉండి, నీ రక్షకుడుగా ఉండి నీ జీవితంలో నిన్ను నడిపించాలని దేవుడు కోరుకుంటుండగా ఆయనకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, నీకు మించిన మరి ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు ఉండరండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ పొందినట్లయితే ప్లీజ్ నో దట్ యు ఆర్ అ వెరీ బ్లెస్డ్ పర్సన్. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు. ఇక్కడ కూర్చున్నారేమో, ఇంకా కోరుకున్న ఇంక్రిమెంట్ రావట్లేదండి జాబ్లో, ఇంకా కోరుకున్న ప్రమోషన్ రావడం లేదండి, ఇంకా నేను ఆశించిన ఆర్థిక స్థాయిలో నా జీవితం లేదండి, ఇంకా నేను అనుకున్నంత హెల్తీగా, ఫిట్గా నేను అవ్వలేదండి, ఇంకా నేను అనుకున్నట్లు నా పరిస్థితులన్నీ సెట్ అవ్వలేదు. ఏం పర్వాలా, అవన్నీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. దేవుడు సమస్తమును చక్కగా చేస్తాడు, పర్వాలేదు. నువ్వు ప్రభువును కలిగి ఉంటే నువ్వు అన్నీ కలిగి ఉన్నట్లే, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. ఒకవేళ ప్రభువుకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా ఇంకా దూరంగా ఉన్నట్లయితే, టునైట్ ఇస్ యోర్ నైట్ టు టర్న్ టు గాడ్. ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరగడానికి దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైన సమయం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ వద్దకు మేము రావాలని, మీ వద్దకు మేము వస్తే మీరు మా వద్దకు వస్తారని తండ్రి నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో ఇంకా రక్షణ పొందకుండా నీకు దూరంగా బ్రతుకుతూ ప్రభువా నిన్ను అవాయిడ్ చేస్తూ నాయన ఏదో నామకార్థ స్థితిలో నామకార్థ భక్తి చేస్తూ బ్రతుకుతున్నారు ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి ప్రాంతం నుండి వారు వెళ్ళక ముందే నీ సువార్త చేత వారిని పట్టుకోండి అయ్యా. వారి హృదయాన్ని మార్చు ప్రభువా. వారున్న పాప బంధకాల నుండి, వారున్న స్థితి నుండి మీరే విడిపించి క్రీస్తులో నూతన సృష్టిగా వారిని మార్చి నిత్యరాజ్య వారసులుగా వారిని తీర్చిదిద్దుమని వేడుకుంటూ, విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయమని మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.